సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇఫ్ 64 ఈజ్ యాడెడ్ టు ఎ నంబర్ దెన్ ఇట్ బికమ్స్ 157 1/7% ఆఫ్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ దట్ నెంబర్? అంటే ఇక్కడ చూడండి, నంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100%, దీనికి ఎక్స్ట్రాగా ఒక 57 1/7% యాడ్ చేశాడట. అయితే అంటే 157 అంటే 100కి 57 1/7 యాడ్ చేస్తే 157. అంటే దీన్ని చూడండి, ఇది 1 ప్లస్ ఇక్కడ ఇది 4/7. సో మొత్తం ఎంత అవుతుంది ఫ్రాక్షన్? 7 + 4 11/7. అంటే చూడండి, యాక్చువల్గా నెంబర్ ఉండాల్సింది 7 పార్ట్స్ ఒరిజినల్. ఇక్కడ ఎన్ని పార్ట్స్ పెరిగింది? 4 పార్ట్స్ పెరిగింది. అంటే చూడండి 11 కదా, అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? యాక్చువల్లీ 7 ఉండాలి, 11 ఉంది. అంటే ఇక్కడ 4 పార్ట్స్ అయినా పెరిగింది. అంటే 7 ఉండాల్సింది ఇక్కడ 11 అయింది. అంటే 4 యాడ్ చేసాం. అంటే ఇక్కడ ఎంత యాడ్ చేసినట్టు? 4 యాడ్ చేసాం. కానీ ఇక్కడ ఎంత యాడ్ చేసామని చెప్పాడు? 64 యాడ్ చేశాడంట. అంటే 4 పార్ట్స్ 64 అయితే 7 పార్ట్స్ ఎంత? సో ఇది 16th టేబుల్ కదా. సో 16 7s are 1 1 2 ఈజ్ ద ఆన్సర్. లేదనుకోండి, దీన్ని ఇంకా సింపుల్గా ఇలా కోడ్ చేయొచ్చు. చూడండి, డైరెక్ట్గా ఈ 100 పక్కన పెడితే 57 1/7 కదా. 57 1/7 అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ ఎంత రాయండి? డైరెక్ట్గా 4/7. సో 4/7 అంటే ఒరిజినల్ నెంబర్ 7 పార్ట్స్. ఎంత ఎక్స్ట్రా ఉంది, ఎంత యాడ్ చేసాం? ఇప్పుడు మనం తీసుకున్న ఈ 57 1/7 ఎక్స్ట్రానే కదా, అంటే 4 పార్ట్స్ ఎక్స్ట్రానే కదా, అంటే యాడ్ చేసాం కదా. 4 పార్ట్స్ 64 అయితే 7 పార్ట్స్ ఎంత? క్లియర్? ఇట్లా డైరెక్ట్ కూడా మీరు ఆ 57 తీసుకొని చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ 300 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ బికమ్స్ 66 2/3 ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, దెన్ వాట్ ఇస్ ద నెంబర్? అంటే చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెంబర్ నుంచి అంటే 100% నుంచి ఒక 300 తీసేసాడట. తీసిన తర్వాత ఆ నెంబర్ ఎంత అయిందో చూడండి, 66 2/3. దీన్ని ఫ్రాక్షన్లో రాయండి. ఇదేనా? అంటే యాక్చువల్గా నెంబర్ 3 ఉండాలి, కానీ 2నే ఉందట. ఇప్పుడు ఎందుకు? యాక్చువల్గా 3 ఉండాలి, 2నే ఉంది. అంటే ఎందుకు? అంటే 3లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 2 వచ్చింది? అంటే 1 పార్ట్ అయినా సబ్ట్రాక్ట్ చేసింది. ఇక్కడ యాక్చువల్గా 3 ఉండాలి, ఇది ఏదో కొంత సబ్ట్రాక్ట్ చేసామంట, 2 అయింది. అంటే 3 పార్ట్స్ ఉండాల్సింది 2 పార్ట్స్ ఉందంటే 1 పార్ట్ సబ్ట్రాక్ట్ చేసినట్టేనా? ఈ సబ్ట్రాక్ట్ చేసాం, 1 పార్ట్ సబ్ట్రాక్ట్ చేసాం. వాడి 1 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 300. 1 పార్ట్ 300 అయితే ఒరిజినల్ వాల్యూ ఎంత? 900. క్లియర్? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, యాక్చువల్గా 2/3 ఉందట. ఇది రిమైనింగ్ అండి, ఇది రిమైనింగ్ మిగిలింది. అంటే 3 ఉండాల్సింది 2 ఉందంట, 1 సబ్ట్రాక్ట్ చేసాం. 1 300 అయితే 3 ఎంత? 900. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 620 ఈజ్ యాడెడ్ టు ఎ నంబర్ దెన్ ఇట్ బికమ్స్, ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా 4/9 ఉండాలండి. ఇఫ్ 620 ఈజ్ యాడెడ్ టు ఎ నెంబర్ దెన్ ఇట్ బికమ్స్ 444 4/9% ఆఫ్ ఇట్ సెల్ఫ్. దెన్ వాట్ ఈస్ ద 60% ఆఫ్ దట్ నెంబర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చండి. 444 మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, పెద్ద పర్సన్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లో మార్చడం, పెద్ద ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సన్లో మార్చడం నేర్చుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 400 ఉంది కాబట్టి మనం ఇక్కడ 4 రాసుకోవచ్చా? ప్లస్ 44 4/9. తెలియకపోతే ఫస్ట్ 9 రాసుకోండి డినామినేటర్లో. 1/9 1/9 అంటే 11 1/9 అంటే 11. ఇక్కడ 44 ఉంది, ఎన్నిసార్లు? 4 అంటే 4 టైమ్స్. సో ఫైనల్గా 4/9 అంటే 36 + 4 అంటే 40/9. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ 620 ఈజ్ యాడెడ్ టు ఎ నెంబర్ అంటే యాక్చువల్గా 9 పార్ట్స్ ఉండాలి. ఇప్పుడు ఎంత అయింది? కొంత యాడ్ చేసామంట. 9 పార్ట్స్ ఉండాల్సింది, ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయింది? 40 పార్ట్స్ అయింది. అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? ఎన్ని పార్ట్స్ యాడ్ చేసాం? 31 పార్ట్స్ ఏనా? క్లియర్? 40లోంచి 9 కంటే 40 అంతే ఎక్కువ ఉంది, 31 పార్ట్స్. ఇక్కడ వీడు ఏమి ఇచ్చాడు? ఎంత యాడ్ చేశాడట? 620 అంటే 31 పార్ట్స్ యాడ్ చేసాం. ఇక్కడ వీడు 620 యాడ్ చేశాడు. అంటే 31 పార్ట్స్ 620 అయితే ఎన్నిసార్లు అండి? 2 టైమ్స్ ఏనా?
అంటే 9 2s are 18, 0 క్యారీ ఫార్వర్డ్ సేమ్ 0. అంటే ఆ నెంబర్ ఎంత 180. 180 ఉంది టిక్ కొట్టేద్దామా? నో, వాడు అడిగింది ఆ నెంబర్ ఎంత అడగలేదండి. ఆ నెంబర్కి 60% ఎంత అడిగాడు అనమాట. అంటే 180కి 60%. 60% అంటే డైరెక్ట్గా ఫ్రాక్షన్ వేసుకోండి. 3/5. ఇక్కడ ఇది 36 టైమ్స్ అయినా 36 3s are 108 ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ డి, నాట్ ఏ. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లాగా ఫస్ట్ ఆప్షన్ ఇస్తారండి. మనం చూసుకొని అరే ఏది ఈరోజు నా లక్ బాగుంది ఏదో నక్కతోక జోకేసినామని టక్కన పెట్టేశారు అనుకోండి, బోల్తా పడిపోయినట్టే. క్లియర్. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కదా కొన్ని ఎగ్జామ్స్లో ఏముంది, ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉంటున్నాయి. కాబట్టి మీకు మార్క్ రాకపోగా ఇంత సాల్వ్ చేసుకొని మార్క్ రాకపోగా మీకు ఇంకా మైనస్ మార్క్ పడే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా కొంచెం జాగ్రత్త క్వశ్చన్ని చదవండి. క్లియర్ ఓకేనా. ఇక్కడ చూడండి, అంటే సింపుల్గా ఏంటంటే ఇక్కడ 4/9 40 పార్ట్స్ వచ్చింది. ఇక్కడ 9 పార్ట్స్ ఉండాలి, కానీ 40 పార్ట్స్ ఉంది. అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 31. ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది? ఈ ఎక్స్ట్రా 620 యాడ్ చేశాం కాబట్టి. సో వీ ఫౌండ్ దట్ నెంబర్. ఆ నెంబర్ అంతా 180. దానికి 60% అన్నాడు. 60% అంటే మళ్ళీ 60/100 వేసి కాకుండా డైరెక్ట్గా 60% అంటే 3/5 అని తెలుసు కాబట్టి డైరెక్ట్గా 3/5 వేస్తే ఆన్సర్ 108. క్లియర్. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం అడిషనల్గా దీంతో పాటు. ఎస్, చూడండి, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఈ మోడల్కి సంబంధించి. ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నామండి, ఏంటంటే ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అన్న, వాట్ పర్సెంట్ ఆఫ్ వై ఈజ్ ఎక్స్ అన్న, డినామినేటర్లు ఏం రావాలనుకున్నాం? వై. ఆఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో అది రావాలి. లేదు లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఇట్లా ఏమన్నా కూడా అవి వస్తాయన్నమాట. అంటే వాటి తర్వాత ఏదైతే ఉంటుందో అది డినామినేటర్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 16th క్వశ్చన్ చూడండి. వాట్ పర్సెంట్ ఆఫ్ 300 ఈజ్ 90. అంటే డినామినేటర్లో 300 వేయాలా 90 వేయాలా? ఆఫ్ పక్కనే ఉంది 300, ఇక్కడ 90. ఇది పర్సంటేజ్లో కావాలి. పర్సంటేజ్ కావాలంటే ఏమనుకుంటాం? ఇంటూ 100 వేయాలి కదా. ఇంటూ 100, 00 క్యాన్సిల్, 3 అనేది 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ 30. దట్స్ ఇట్. అంటే 30% అన్నట్టు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 14.60 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై? ఆఫ్ పక్కనే ఉంది 124, దట్ ఈస్ డినామినేటర్. నెక్స్ట్ 14.60 దీన్ని పర్సంటేజ్లో మార్చాలి. ఇంటూ 100 పర్సంటేజ్. సో చూడండి, ఇట్లా ఇచ్చినప్పుడు క్యాన్సిలేషన్ అనమాట. ఇదంతా కూడా ఇది తెలుసు కదా. 2 zeros దీన్ని మల్టిప్లై చేస్తే, లేదనుకుంటే మీకు ఇంకేం టేబుల్ పోతుంటే క్యాన్సిల్ చేసుకోండి. చూడండి, 25 టేబుల్ 4th టేబుల్ పోతుంది కదా. 431s are, ఇది 425s are. నెక్స్ట్ ఇంకేమైనా టేబుల్ పోతుందా? ఇది చూడండి, ఇది క్యాన్సిలేషన్ ఇట్లా ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఇట్లా ఉంచేసి 1 minute, అంటే కొంచెం బెటర్ క్యాలిక్యులేట్ చేసుకుని ఇంకా ఈజీ కదా. చూడండి, 14.60 by 124 ఇంటూ 100. డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100తో దీన్ని మల్టిప్లై చేయండి. అంటే 1460 by 124. ఇప్పుడు 4th టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 4th టేబుల్ 431s are 4, 3s are 12, 26. అంటే 4 6s are 24, 4 5s are. అంటే 6365 ఉంది, ఇక్కడ 31. నార్మల్ క్యాలిక్యులేషన్ అనమాట ఇది. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేయాల్సి వస్తుంది క్యాలిక్యులేషన్. సో 1 time 31, సో 55 ఉంది, సో 1 31. సో 11 పాయింట్, ఇక్కడ 4 ఉంటుంది, 24 అంటే అప్రాక్సిమేట్గా 30 కదా, 24 7. సో 11.7% అప్రాక్సిమేట్లీ. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20% ఆఫ్ విచ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ 120. అంటే సింపుల్ అండి. చూడండి, 20% ఆఫ్ విచ్ నెంబర్ అంటే నెంబర్ తెలియకపోతే ఏమనుకోండి,
ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ 120. ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 2 ఉంది కదా, 2 120ని 60 టైమ్స్ ఏనా. సో ఏ ఎంత, ఆ నెంబర్ ఎంత, 360s ఆర్ 180 ఈజ్ ద ఆన్సర్. క్లియర్. లేదనుకోండి ఇలా పర్సంటేజ్ ఇలా కూడా రాయకుండా ఇంకా సింపుల్గా ఎట్లా రాయొచ్చు చూడండి. మనకు ఫ్రాక్షన్స్ తెలియాలి. ఫ్రాక్షన్స్ తెలిస్తే సో సమ్ చేయడం ఈజీ అయిపోతుంది అనమాట. 20% అంటే ఎంత, 1/5 ఏనా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30% అంటే ఎంత, సింపుల్గా 3/10 ఏనా ఆఫ్ 120. 0 క్యాన్సిల్, ఇక్కడ చూడండి 3 12s ఆర్, లేదంటే 12 5s ఆర్ 60 ఇంటూ 3 180 డైరెక్ట్గా అనమాట. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే క్యాల్కులేషన్ మనం బాగా ప్రాక్టీస్ చేసే కొంది ఎట్లా చేయాలి, ఏది బెటర్ అనేది అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చడం అనేది ఎంత బాగా వస్తే మనం క్యాల్కులేషన్ కూడా అంత ఈజీగా చేయొచ్చు అనమాట. క్లియర్. నెక్స్ట్ సమ్ చూడండి. 2 numbers ఆర్ రెస్పెక్టివ్లీ 30% అండ్ 15% మోర్ దాన్ ఏ థర్డ్ నెంబర్. అంటే ఒక థర్డ్ నెంబర్ ఏదో ఉందట, ABC ఉన్నాయి, వీటిలో ఒక నెంబర్ ఏదో థర్డ్ నెంబర్ అట, ఎంతో తెలియదు. అయితే ఈ 2 నెంబర్స్ దీనికంటే అంటే దీంతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని 100 అనుకోండి. 30% ఎక్కువట ఒక నెంబర్ అంటే 130, ఇది 130 అంటే 30% ఎక్కువట, ఇదేమో 15% ఎక్కువట అంటే 115. అయితే ఈ 2 మధ్య రేషియో అడిగాడు అనమాట. క్లియర్. ఇప్పుడు దీంతో అవసరం లేదు ఇంక ఇప్పుడు మనకి, జస్ట్ 2 మధ్య రేషియో ఎంత అవుతుంది. 5 టేబుల్ తీసుకోండి, 5 26 టైమ్స్, ఇది 5 23 టైమ్స్. క్లియర్. 26:23 ఎక్కడుంది ఆప్షన్ బి. జస్ట్ ఇవి పర్సంటేజ్ నుంచి రేషియోస్ అండి. ఇలాంటి సమ్స్ కూడా బాగా కొడుతున్నాడు ఎగ్జామ్స్లో. క్లియర్. నెక్స్ట్ చూడండి. 2 numbers ఆర్ 32% అండ్ 48% మోర్ దాన్ ఏ థర్డ్ నెంబర్. అంటే ఆ థర్డ్ నెంబర్ అంతా తెలియదు కాబట్టి థర్డ్ నెంబర్ 100 అనుకోండి. 2 numbers అట, అంటే ఒక నెంబర్ ఏమో ఫస్ట్ నెంబర్ 132 అయితే సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది 148. ఇప్పుడు దీంతో మనం పని లేదు, అట్లా ఉంచండి. వాట్ పర్సెంట్ ఈజ్ ద సెకండ్ నెంబర్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్. అంటే సెకండ్ నెంబర్లోంచి అంటే డినామినేటర్ కావాలి. ఇప్పుడు పర్సెంటేజ్ అడిగాడు, డినామినేటర్ ఏంటి, ఆఫ్ పక్కన ఏముందో చూసుకోండి. ఫస్ట్ నెంబర్ కదా, ఆఫ్ పక్కన ఫస్ట్ నెంబర్ అంటే 132. అంటే వాట్ పర్సెంట్ ఈజ్ ద సెకండ్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్. అంటే సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్లో ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నాడు. క్లియర్. ఇంటూ 100. నౌ దిస్ ఈజ్ క్యాలిక్యులేషన్. చూడండి 4th టేబుల్ పోతుందో, 4th టేబుల్ 4 3s are 12, 4 3s are 33. నెక్స్ట్ ఇక్కడ 4th టేబుల్ 4 3s are 12, 28, 4 7s are. సో 3700 33. నౌ దిస్ ఇస్ అ క్యాలిక్యులేషన్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ చేద్దాం. లేదనుకుంటే ముందు ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్ కంటే ఎక్కువే ఉందా, ఎక్కువ ఉంది అంటే డెఫినెట్గా 100% కంటే ఎక్కువేనా. అంటే ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినట్టేనా. అండ్ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్లియర్. ఎందుకంటే ఈ ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా పర్సంటేజ్ 100 కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ తక్కువ ఉండే ఛాన్స్ అయితే లేదు కదా. 2 ఆప్షన్ ఎలిమినేటెడ్. రిమైండర్ 2 కోసం చూడాలి. ఒక్కొక్కసారి మీరు లక్ బాగుంటే 3 కూడా ఇవ్వచ్చు. సో డైరెక్ట్గా ఆప్షన్ అసలు సాల్వ్ చేయకుండా పెట్టేయచ్చు అనమాట. అసలు ఎంత కూడా చేయకుండా, ఇది అసలు ఏం చేయకుండా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. 37 అంటే 1 time 33. నెక్స్ట్ 40 అంటే 33 1 time. అంటే అగైన్ 33 అంటే 7 0. నెక్స్ట్ 7 అంటే 33 ఎన్నిసార్లు 2 times అయినా అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు ఇక్కడ అప్రాక్సిమేట్గా ఏ ఉందో చూసుకోండి. 1 1 2. సో ఆప్షన్ ఇది. క్లియర్. ఒకవేళ ఇంక పాయింట్లతో సహా ఉంటే పాయింట్తో సహా చేయాలి, లేదు కాబట్టి డైరెక్ట్గా అప్రాక్సిమేట్గా పెట్టేస్తే సరిపోతుంది. క్లియర్. ఇది
సో ఇట్లా ఆప్షన్స్ కూడా చూసుకోవాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న లాజిక్స్ ఇస్తారు. ఒకవేళ ఇది కనుక ఇవ్వకుండా ఇక్కడ ఏ ఒక 95% ఇది ఇచ్చాడు అనుకోండి, అసలు ఇది ఏం చేయొద్దు అనమాట. డైరెక్ట్గా 100 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి డైరెక్ట్ ఒకటే ఆప్షన్ టిక్ చేసేయచ్చు. క్లియర్. నెక్స్ట్ ఇంకా చూడండి, నంబర్ బి ఈజ్ 20% లెస్ దాన్ నంబర్ ఏ, వైల్ నంబర్ సి ఈజ్ 16/3% మోర్ దెన్ నంబర్ బి. అంటే ఇక్కడ ఏ బి సి 3 నెంబర్లు ఉన్నాయట. నంబర్ బి ఈజ్ 20% లెస్ దాన్ నంబర్ ఏ, అంటే నెంబర్ ఏ కనుక 20 అయితే 100 అయితే బి అనేది ఒక 20 తక్కువట. నెక్స్ట్ ఇలా కాకుండా చూడండి, ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే ఇంత కాకుండా 20% ఫ్రాక్షన్లో మార్చుకోండి. ఫ్రాక్షన్లో మార్చుకోవడం అంటే 1/5 అయినా, లెస్ అని అడగడం మైనస్ అయినా. ఇప్పుడు కింద బేస్ వాల్యూ ఏంటి? నెంబర్ బి ఈజ్ 20% లెస్ దాన్. చూడండి, లెస్ దాన్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఆఫ్ పక్కన కానీ లేదు లెస్ దాన్ పక్కన కానీ ఏదైతే ఉంటుందో అది డినామినేటర్. అంటే మొత్తం ఇక్కడ ఈ 5 పార్ట్స్ బేస్ వాల్యూ, అంటే ఏ 5 అయితే 20 అంటే ఒకటి తగ్గించిన తర్వాత బి ఎంత అవుతుంది? 4. డైరెక్ట్గా ఏ ఈజ్ టు బి అంటే 5:4. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 100 రాసి 80 రాసిన 20 టేబుల్ 5 టైమ్స్, 80 టేబుల్ 4 టైమ్స్, 20 టేబుల్ 80లో. సో ఇట్లా కూడా అదే వస్తుంది అనమాట. సో ఇట్లా ఎక్కువ రాయకుండా ఈ డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 16/2/3, సి ఈజ్ 16/2/3 అంటే ఎంత? 1/6 అయినా. ఇక్కడ మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ అయినా. ఇక్కడ చూడండి బేస్ ఏంటి? దాన్, మోర్ దాన్, లెస్ దాన్, అంటే ఇది బి అట. ఇది బి అంటే ఎక్కువ కాబట్టి 7 కదా. ఎవరు? సి కదా ఎక్కువ అన్నాడు కదా, ఇది సి. అంటే బి ఈజ్ టు సి అంత 6:7 అయినా. ఇప్పుడు నాకు డైరెక్ట్గా సింగిల్ రేషియో కావాలి. ఆ రేషియో ప్రపోర్షన్ నేర్చుకుని ఉంటారు కదా, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి కావాలి, తెలుసు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత తీసుకోండి. అంటే 12 అయినా, అంటే ఇక్కడ 12 రాసుకోండి. ఇక్కడ 12 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 3 అయినా. ఇక్కడ 12 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 2 అయినా. అంటే ఈ మొత్తం ఈ రోలో ఉన్న మొత్తం కూడా ఇంటూ 3. అంటే ఇక్కడ ఇది 15, ఇక్కడ 12 సేమ్, 12 7s are 14. సో ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం వాడిచ్చిన ఏవైతే డేటా ఇచ్చాడో ఆ డేటా యూజ్ చేసుకొని ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి కనుక్కున్నాం. అయితే ఇప్పుడు ఏమన్నా చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ గివెన్ యాజ్, అంటే ఈ ఏ వాల్యూ 4500 అని ఇచ్చాడట ఆల్రెడీ. ఓకే, దట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? ఈ సి ఎంత? దట్స్ ఇట్. ఇది ఎన్నిసార్లు చూడండి, జస్ట్ ఇక్కడ 15 అంటే 4500లో ఇంటూ 3 అయినా. 15 3s are 45 కదా, 14 3s are ఎంత? 42 అయినా. 00. సో ఆన్సర్ 4200 ఈజ్ ద ఆన్సర్. క్లియర్. రేషియోస్ అనేవి ముందు నేర్చుకున్నాను, అది చాలా ఇంపార్టెంట్ ఆ టాపిక్ కూడా. ఎందుకంటే ఇట్లా మిక్స్డ్గా ఇచ్చిన ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి అట్లా ఇచ్చినప్పుడు ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఎలా కనుక్కోవాలి, అక్కడ ఆల్రెడీ మెథడ్స్ ఉంటే చెప్పుంటాం కదా. సో ఇలా డైరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఇఫ్ 66/3% ఆఫ్ 75 ఆఫ్ 1/8 ఆఫ్ ఏ సర్టన్ నెంబర్, అంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 66/3 డైరెక్ట్గా ఫ్రాక్షన్ చెప్పేసాయండి. ఇంకా 2/3 అయినా. ఆఫ్ అంటే 75, డైరెక్ట్ 75 కూడా డైరెక్ట్ ఫ్రాక్షన్ చెప్పండి. 3/4 అయినా. ఆఫ్ 1/8 అంటే 1/8 అయినా. నెంబర్ ఈజ్, ఈ నెంబర్ 1 నో ఈ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఏ సర్టైన్ నెంబర్, ఆ సర్టైన్ నెంబర్ ఎంత మనకు తెలియదు కదా. తెలియదు అన్నప్పుడు ఆ నెంబర్ ఏదో ఏనో ఎక్సో ఏదో అనుకోండి, ఏ. ఈ నెంబర్ ఎంత అంటే ఇన్ని అప్లై చేస్తే ఆ నెంబర్కి ఎంత వచ్చిందంట? 179. క్లియర్. అయితే 33 1/3 అంటే ఎంత? 1/3 అయినా. ఆఫ్ 3/4 ఆఫ్ దట్ నెంబర్ ఎంత? క్లియర్. ఈ వాల్యూ ఎంత అయితే ఈ వాల్యూ ఎంత? సింపుల్. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అడిగిన దాంట్లో 1/3 పోయింది, 3 పోయి క్యాన్సిల్. ఇంకా 1/4 ఆఫ్ దట్ నెంబర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 క్యాన్సిల్. ఇక్కడ 2 అనేది ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. ఇంకా డినామినేటర్ ఇక్కడ ఎంత ఉంది? 2 × 8 అయినా. ఈ 2 × 8 ఇటు పట్టుకెళ్తే 2 8s are 16 కదా. ఇట్లా ఉంచండి. సో ఫైనల్గా ఈ వాల్యూస్ నుండి వెళ్ళిపోతే ఫైనల్గా ఏ వాల్యూ ఎంత? ఇదేనా? క్లియర్. అర్థమవుతుందా? లేదనుకుంటే ఇంకో స్టెప్ రాసుకోండి.
ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ వాల్యూనా? నో, ఏ వాల్యూకి బై 4 రావాలి. అంటే ఏ వాల్యూ ఇప్పుడు మనం ఫైనల్గా 179 ఇంటూ 16 మిగిలింది, మల్టిప్లై చేయొద్దు ఎందుకంటే బై 4 ఉంది కాబట్టి. ఏ బై 4 అంటే బై 4, ఇక్కడ బై 4 రావాలంటే ఇక్కడ బై 4 చేయండి. ఇంటూ అనేది ఎక్కడైనా వేసుకోవచ్చు కదా, ఇంటూ 4. సో 179 ఇంటూ 4 ఇక్కడ చూడండి. ఒకటి మొత్తం మల్టిప్లై చేయకుండా ఇక్కడ ఇంకా సింపుల్గా 9 4 9s ఆర్ అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ 6 రావాలి. అట్లా వచ్చేది ఒకటే ఉంది కదా ఆప్షన్ 716. క్లియర్? చూడండి ఇక్కడ ఏంటంటే ఈ ఏదో ఒక రిలేషన్ ఇచ్చాడు ఇట్లాగా, ఈ నెంబర్ ఎంత అయితే ఈ నెంబర్ ఎంత అంటున్నాడు. డైరెక్ట్ మొత్తం చేయకుండా డైరెక్ట్ ఏ వాల్యూ 179 ఇంటూ 16 వచ్చింది. ఇక్కడ మన 3 క్యాన్సిల్ అయిపోతే వాడు ఇచ్చిన దాంట్లో బై 4 ఉంది, ఈ నెంబర్కి బై 4 వేస్తే వి గాట్ ద ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి. అవుట్ ఆఫ్ 2 నెంబర్స్ 20% ఆఫ్ స్మాల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 14% ఆఫ్ ఏ లార్జ్ నెంబర్. ఓకే, అంటే 20% ఆఫ్ స్మాల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 14% ఆఫ్ లార్జ్ నెంబర్. ఓకే, ద సమ్ ఆఫ్ ద నంబర్స్. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ కదా, పర్సంటేజ్ క్యాన్సిల్. ఇంకెంత ఉంది ఇక్కడ? నెక్స్ట్ 20 5 టేబుల్ 2 టేబుల్ 10 టైమ్స్, ఇక్కడ 7 టైమ్స్. ఇప్పుడు నాకు ఎస్ బై ఎల్ ఎంతో చెప్పండి? 7/10 అంటే స్మాల్ నెంబర్ 7 అయితే లార్జ్ నెంబర్ 10. అంటే 10 అంటే 10 పార్ట్లు అని, ఇక్కడ 7 పార్ట్స్ అయితే ఇది 10 పార్ట్స్. ఈ రెండింటి కలిపితే అంటే ఈ 10 పార్ట్స్ ప్లస్ 7 పార్ట్స్ మొత్తం కలిపితే ఎంత అండి? 17 పార్ట్స్ అయినా. ఈ 17 పార్ట్స్ అనేది వాల్యూ ఎంత అన్నాడు ఇక్కడ? 8942. అయితే లార్జ్ నెంబర్ ఎంత? లార్జ్ నెంబర్ అంటే ఏంటి? ఇదేనా? 10 పార్ట్స్ ఎంత? క్లియర్? నౌ క్యాన్సిల్ ఇట్. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే 20% ఆఫ్ స్మాల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 14% ఆఫ్ లార్జ్ నెంబర్ అన్నాడు. అక్కడ నుంచి మనం రేషియో కనుక్కున్నాం. ఈ రెండు యొక్క సమ్ ఇచ్చేసాడు అనమాట. 17 పార్ట్స్ యొక్క సమ్ము ఇంత అయితే లార్జ్ నెంబర్ 10 పార్ట్స్ ఎంత అన్నావు. క్యాలిక్యులేషనే కదా. 17th టేబుల్ 17 5s ఆర్ 85, 85 ఇంకా 44 ఉంటుంది. 17 2s ఆర్ 34, నెక్స్ట్ 102 ఉంటుంది. 17 6s ఆర్ 102. సో 2 5 26. 10 పార్ట్ ఇది పోయిందంటే 17 పోయిందంటే 1 పార్టే కదా. 1 పార్ట్ ఎంత అంటే 10 పార్ట్స్ ఎంత? జస్ట్ పక్కన 0 పెట్టండి. 2560 ఈజ్ ద ఆన్సర్. క్లియర్? 2560 ఫస్ట్ ఆప్షన్ ఏ. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 3 నెంబర్స్ PQR ఇఫ్ 30% ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ Q. సేమ్ అండి ఇందాట్లానే ఇక్కడ చూడండి. 30% ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ R. నెక్స్ట్ ఇక్కడ 20% ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు 10% ఆఫ్ R. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ చేయండి. 15 అనేది ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. ఇప్పుడు నాకు P/R వాల్యూ చెప్పాలి. వాట్ ఈజ్ P/R? 1/2 ఏనా? అంటే P 1 పార్ట్ అయితే R 2 పార్ట్స్ అవుతుంది. లేదు, ఓకే నెక్స్ట్ అట్లా ఉంచండి. ఇక్కడ ఈ పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇక్కడ Q/R ఎంత? 1/2. క్లియర్? సరిపోయిందా? 1 Q/R. Q అండ్ ఇక్కడ చూడండి 20% ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు 10% ఆఫ్ R. సారీ, ఇక్కడ చూడండి. ఇక్కడ 15% ఆఫ్ Q అన్నాడు కదా. ఎస్, సారీ, ఇక్కడ 15% ఆఫ్ Q కదా అన్నది. ఇక్కడ Q రాసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ డినామినేటర్లో కూడా Q. క్లియర్? నా ఇది ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ Q అనేది ఒక పార్ట్ ఉంది, ఇక్కడ Q అనేది 2 పార్ట్స్ ఉంది. అట్లా ఉండొద్దు కదా, ఈక్వల్గా ఉండాలి కదా. అప్పుడు దీన్ని అంటే ఇది ఓకే, దీన్ని ఇంటూ 2తో చేయండి మొత్తం. అంటే ఇక్కడ ఇది 2/4 రాసుకోవచ్చా? మీరు ఇలాంటి సమ్స్ అన్నీ ఆల్రెడీ రేషియో ప్రపోర్షన్ చేసి ఉంటారండి. క్లియర్? వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి మొత్తం అక్కడ సమ్స్ చాలా వస్తాయి ఈ మోడల్లో. క్లియర్? మీరు చేయగలగాలన్నమాట ఇవన్నీ. సో ఫైనల్గా ఇప్పుడు నాకు P/Q/R కావాలి. P1, Q ఇక్కడైనా 2నే, ఇక్కడైనా 2నే. R పాత వాల్యూ కాదు, న్యూ వాల్యూ కావాలి 4. ఇది అయితే ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే P ఈజ్ వాట్ % ఆఫ్ R. అంటే Rలో
హాఫ్ అన్నాడు కదా, హాఫ్ పక్కన ఏదైతే ఉందో అది కింద రాయాలి కదా, అంటే 4. న్యూమరేటర్ ఏం రాయాలి, పి అంటే ఎంత 1 అనేది 4లో ఎంత పర్సంటేజ్, దట్ ఈస్ 1/4 ఎంత, డైరెక్ట్గా 25% ఈజ్ ద ఆన్సర్. క్లియర్. ఇవి పర్సంటేజ్ నుంచి రేషియోస్ కనుక్కోవటం అండి. ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్లో ఇలాంటి సమ్స్ ఆల్రెడీ చేసి ఉంటాం మనం అక్కడ. క్లియర్. ఒకసారి ఆ టాపిక్ కూడా చూడండి. ఇక్కడ ఏంటంటే మన ఫైల్ మన థీమ్ ఏంటంటే P/Q/R కనుక్కోవాలి. క్లియర్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దేర్ ఆర్ 3 నెంబర్స్ ABC. ఏ ఈజ్ సేమ్, ఇది కూడా అంతే కదా. చూడండి ఇక్కడ ఏ ఈజ్ 66 2/3% ఆఫ్, అంటే డైరెక్ట్గా ఈ మొత్తం తీసేసేసి డైరెక్ట్గా నాకు ఫ్రాక్షన్ చెప్పండి. ఇంకా 2/3 ఆఫ్ B అనే కదా. నెక్స్ట్ ఇక్కడ C ఈజ్ 57 1/7%, డైరెక్ట్ ఫ్రాక్షన్ చెప్పాలి. 4/7% ఆఫ్ B అనా. నౌ ఇప్పుడు A/B వాల్యూ ఎంతో చెప్పండి. A/B అంటే ఇక్కడ 2/3, ఇక్కడ C/B అంటే 4/7, అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ B 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ B 7 పార్ట్స్ ఉంది. అట్లా ఉండకూడదు కదా, బ్యాలెన్స్ చేయాలి కదా. ఇక్కడ దీని ఇంటూ 7 చేయండి, ఇక్కడ దీని ఇంటూ 3 చేయండి, మొత్తం అన్నిటినీ. అంటే ఇక్కడ 14/21, ఇక్కడ 12/21. క్లియర్. ఇప్పుడు నాకు A/B/C కావాలి. అంటే A 14, B ఎక్కడ తీసుకున్నా ఒకటే కదా 21, C 12. ఇప్పుడు క్వశ్చన్ అడిగారు చూడండి, A ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ చూడండి, C అండ్ A అనేది దాన్ అన్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్లు ఏమి ఉండాలి చెప్పండి నాకు, దాన్ అన్నాడు కాబట్టి దాని పక్కన ఏముంది 12 కదా. C అంటే 12 ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు న్యూమరేటర్లో 14 రాయాలా, అంటే ఏ అనేది ఎంత పర్సెంట్ అని అడిగాడా, ఎంత ఎక్కువ అని అడిగాడా, ఎంత ఎక్కువ కదా అడిగింది, మోర్ దాన్ ఎంత ఎక్కువ అండి 2నే కదా, ఇక్కడ 2 ఎక్కువ, 2 రాయండి. దట్స్ ఇట్, అయిపోయింది. 1/6 అండ్ డైరెక్ట్ మన పర్సంటేజ్ 16 2/3% ఈజ్ ద ఆన్సర్. క్లియర్. చూడండి, ఇవి చూస్తానికి కొంచెం ఎక్కువ పట్టినట్టు ఉంటాయి, కానీ మీకు ప్రాక్టీస్ కనుక ఈ క్యాలిక్యులేషన్ కనుక ఫాస్ట్గా వస్తే ఈ వాల్యూస్ చాలా వరకు మైండ్లోనే వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి చాలా వరకు మనం మైండ్లోనే వేసుకోవచ్చు. క్లియర్. సో ఎందుకంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత తొందరగా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్ ALP కానీ వీటికి RPF కానీ వీటికి టైం ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయాలండి బాగా. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే సమస్య మనం అంత తొందరగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి, అమాంగ్ 3 నెంబర్స్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 30% లెస్ దెన్ ద థర్డ్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ 37 లెస్ దెన్ ద థర్డ్ నెంబర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నెంబర్స్ ఉన్నాయట, ఏదైనా కూడా దాన్ని థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తున్నాడు. ఫస్ట్ నెంబరు థర్డ్ నెంబర్ కంటే 30% లెస్ అంట. లెస్ అంటే 100 ఉండాల్సింది, 30 లెస్ అంటే ఎంత 70 అయినా. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 37 లెస్ అంట. 37 కదండి, 37 లెస్ అంటే 100లో 37 పోతే ఎంత, ఇక 63 అయినా. అయితే మీరు ఏమడుగుతున్నారంటే సెకండ్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ దాని పక్కనే ఉంది ఫస్ట్ నెంబర్, అంటే ఫస్ట్ డినామినేటర్లో 70 రావాలి. ఓకే. నెక్స్ట్ న్యూమినేటర్లో ఎవరు సెకండ్ నెంబరే కదా, సెకండ్ నెంబర్ ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడా, ఎంత లెస్ అని అడిగాడా, ఎంత లెస్ అంటే ఇక్కడ 7 కదా లెస్, ఇది 70 ఉంది, ఇది 63 ఉంది, 7 లెస్ 7/70. సో ఆన్సర్ 1/10, అంటే 10% ఈజ్ ద ఆన్సర్. క్లియర్. సో ఇదండి. సో ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట క్వాంట్కి. ఎందుకంటే ఈ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి సమ్స్ తొందరగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత కొన్ని మోడల్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. క్లియర్. కొన్ని సమ్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో మనకి ఈవెన్ సింగిల్ సెకండ్ మనం సేవ్ చేసినా కూడా ఎగ్జామ్లో మనకి 10 times జాబ్ కొట్టే ఛాన్స్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎగ్జామ్ టెక్స్ యాప్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి, ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు.
సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా, ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద శరణ్ తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ కనుక చేసుకుంటే ఇట్లాంటి పేజ్ అన్నది వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి పేజ్ రాదు, మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. వాట్సాప్ లాగా ఫేస్బుక్ లాగా అది కూడా లాగిన్ చేసుకోవాలి మీరు. ఈ యాప్ కూడా ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. పైన మీకు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమేమి కోర్సెస్ సంబంధించి ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీసెస్ ఇవన్నీ మీకు వస్తాయి అనమాట. ఇవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ మనం కోర్సెస్లోకి వెళ్దాం. సో కోర్సెస్లోకి వెళ్తే ప్రజెంట్ మీకు 4 కోర్సెస్ చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో మీరు చూసే టైంకి కానీ తర్వాత కానీ మీకు ఏంటంటే కోర్సెస్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపరేట్గా ఫిజిక్స్, రీజనింగ్ ఎలా అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెపరేట్గానే యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఏఎల్పి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చూసారా, ఈ ఫస్ట్ కోర్సు ఏఎల్పి కోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ 4th కోర్స్ చూపిస్తుంది కదా, కంప్లీట్గా ఇప్పటిదాకా ఏవైతే కోర్సులు మనం చేసామో ఫ్యూచర్లో రైల్వే మీద చేయబోతామో అన్నీ కలిపి 4th కోర్సులో పెడతాం అనమాట. ఆల్ ఇన్ వన్ కాంబో లాగా అనమాట. ఓకేనా, సో ఇట్లా ఉంటుంది. మీకు మీ నీడ్కి తగ్గట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏఎల్పి కోర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా 6000ది, ఆ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇది మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి బెస్ట్ కోర్స్, CBT 1, CBT 2 పార్ట్ ఏ అండ్ తర్వాత CBAT ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాసాం, కావాలంటే చదవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ అయినాయి చూడాలంటే పైన కంటెంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెమో క్లాసెస్ అని కనపడుతుంది కదా. సో డెమోస్ అంటే డెమో క్లాస్ ఎన్ని డెమోస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్, టీచర్ వైజ్ కూడా. అంటే రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయి. అండ్ తర్వాత ఒకవేళ రీజనింగే కానీ లేదా ఏదైనా సబ్జెక్టు ఒకళ్ళకన్నా ఎక్కువ టీచర్స్ కనుక డీల్ చేస్తే వాళ్ళవి కూడా మొత్తం అన్నీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏదో బయట ఇన్స్టిట్యూట్లో మనకి ఏంటంటే ఒక్కొక్క డెమో క్లాసు 2 డెమో క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు సబ్జెక్ట్కి అండ్ తర్వాత టీచర్కి ఒక 2-3 డెమో క్లాసులు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రజెంట్ 16 ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాం. సో అరౌండ్ 20 to 30 డెమో క్లాసెసే ఉంటాయి. అంత అంటే మీకు డెమో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తామని. అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ చూడవచ్చు 88 వీడియోస్ ఉన్నాయి. అండ్ తర్వాత మ్యాథ్స్ 43 వీడియోస్ ఉన్నాయి. ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ తర్వాత ఏఎల్పి స్పెషల్ మనకి సైకోమెట్రీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతావి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి డెమో చూడొచ్చు. ఈ కంటెంట్ మొత్తం మీరు ఫ్రీ క్లాసెస్ చూసుకుని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వచ్చి కింద ఇక్కడ బై కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏమేమి ఇప్పుడు ఉంది మీకు 12 monthsకి అంటే 1 yearకి 6000 అండ్ తర్వాత 2 yearsకి అయితే 7000 అండ్ 3 yearsకి అయితే 8000 ఎట్లా ఉంది. సో మీరు మీకు కావాల్సిన ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 1 year ప్లాన్ని చూస్ చేసుకుంటే ఇట్లా మీకు 6000 అట్లా పడుతుంది. అప్లై కూపన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా, అది మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేసి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నాయి కదా, దీని ద్వారా పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్న వచ్చేస్తాయి అనమాట. అవే కాకుండా కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఈఎంఐ ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్, కార్డ్లెస్ ఈఎంఐ అండ్ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు మీ నీడ్కి తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఇది తీసుకోండి. ఓకేనా, ఇది వన్స్ మీకు పేమెంట్ అయిపోతే ఇంకా క్లాసెస్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఓకే.